రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం. ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. నీ ఇంట ఏమి ఉన్నది? వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ హౌస్? నీ ఇంట ఏమి ఉన్నది? నీవు కలిగి ఉన్నదేంటి అని దైవజనుడైనటువంటి ఎలీషా అడుగుతున్నాడు. ఆమె చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, నా ఇంట ఏమీ లేదు, నూనె కుండ ఒకటి ఉన్నది. చాలా నూనె కుండను తీసుకొని రా. దేవాతి దేవుడు నీకు కలిగిన ఐశ్వర్యాన్నే మహదైశ్వర్యంగా మార్చగలిగినటువంటి వాడు. నీకు కలిగిన చిన్న దీవెననే బహుదీవెనగా మార్చగలిగినటువంటి వాడు. నీకు కలిగినటువంటి కొద్ది బలాన్నే బహుబలముగా మార్చగలిగినటువంటి వాడు. మా ఇంట నూనె కుండ ఒక్కటి ఉన్నదే. నీ దీన స్థితిలో ఐశ్వర్యాన్ని, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగినటువంటి వాడు ఆయన. నీ ఇంట ఉన్నదేంటి, ఉండవలసినదేంటి అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే కొన్ని గృహాలు ఉన్నాయండి, మన పితరుల గృహాలు. వాటిని గమనిద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వాక్యం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ ఇంటికి వచ్చిన రక్షణను గురించి స్వయాన యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. జక్కయ్య కుటుంబం ఇది. జక్కయ్య ఇంటికి వస్తానన్నాడు, కానీ జక్కయ్య ఇంటికి రక్షణ వస్తుందన్న సంగతి చెట్టు దగ్గర యేసు ప్రభు జక్కయ్యతో చెప్పలా. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, వెళదాం రా అన్నాడు. జక్కయ్య త్వరగా వచ్చాడు, వెళ్ళారు, అందరు వెళ్ళారు. సరే, యేసు ప్రభు ఆ ఇంట్లో కొద్దిసేపు ఉన్న తర్వాత అన్న మాట ఏంటంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటాడు. అంటే ఆ ఇంట్లో ఏముందంటే దేవుని రక్షణ ఉంది. అంతకు మునుపు ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు వేరు, అంతకు మునుపు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆలోచనలు వేరు, అంతకు మునుపు ఆ ఇంట ఉన్నటువంటి పద్ధతులు, పరిస్థితులు వేరు. యేసు ప్రభు ఆ గృహంలోనికి అడుగుపెట్టిన తర్వాత ఆ ఇంట రక్షణ నిలిచి ఉండడం ప్రారంభమైంది. రక్షణ సువాసన వేరు, రక్షణ గూర్చినటువంటి ఉత్సాహధ్వని వేరు, రక్షణ గూర్చినటువంటి స్తుతి గీతములు వేరు. ఆ గృహంలో ఇంతకు మునుపున్నటువంటి పరిస్థితుల పద్ధతులు కాకుండా ఆ ఇంట రక్షణ నిలవబడి ఉండడం, ఇంతకు ముందు నిలిచి ఉన్న అనుభవాలు వేరు. అదంతా మనకు తెలిసిన చరిత్ర, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు ఆ ఇంట్లో ఏమి నిల్వ ఉండింది, నిల్వ ఉన్న దానిని ఆయన నిర్ణయించుకొని చేసింది ఏంటి అనేదంతా మనకు తెలిసిందే. అయితే యేసు ప్రభు అడుగుపెట్టిన తర్వాత ఆ ఇంట ఏమి నిలవబడిందంటే రక్షణ నిలవబడింది. ఈ రోజున మన గృహాలలో రక్షణ నిలవబడినటువంటి పరిస్థితి. మన ఇంట రక్షణ ఉంటే ఆ ఫేమబిలిటీ, దానికి సంబంధించిన ఆశీర్వాదము, దానికి సంబంధించిన మానసిక ప్రశాంతత, దానికి సంబంధించిన దీవెన వేరు. హల్లెలూయా.